సో వీళ్ళు పర్మిషన్ తీసుకుందేమో 584 అండి సర్వే నెంబర్, కానీ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇక్కడ 581/1. ఈ విషయాన్ని కలెక్టర్ అక్కడ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చినా కూడా ఇంతకాలం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు, చూస్తూ ఊరుకుంటున్నారు కేవలం. ఇదిగో ఎంత దారుణం అంటే ఇది. వడ్డించేవాడు మనవడైతే బంతులు ఎక్కడ కూర్చుంటే ఏముంది అన్న చందంగా మారింది ప్రభుత్వ అధికారుల పనితీరు. వీరు తలుచుకుంటే ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం చేయడం పెద్ద పనేమీ కాదని తేలింది. నగరం నడిబొడ్డున మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వ భూమిపై కన్నేశారు కొందరు అక్రమార్కులు. అనుమతులు ఒక సరైన నెంబర్లో తీసుకొని ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించడం శోచనీయం. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవటం విస్మయానికి గురిచేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల అవినీతి ఏ స్థాయిలో రాజ్యం వెళుతుందో వెల్లడించే మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరంలోకి వెళితే ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన మున్సిపల్ అధికారులు లంచాలకు కక్కుర్తిపడి ప్రభుత్వ భూమిని అక్రమాలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉప్పల్ మండలం సర్వే నెంబర్ 581/1లో ఉన్న సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో 31 గుంటల స్థలంలో హ్యాబిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే నిర్మాణ సంస్థ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సమాచారం. ఈ సంస్థ సర్వే నెంబర్ 584 నిర్మాణ అనుమతులు పొంది నిర్మాణం మాత్రం ప్రభుత్వంలో కొనసాగిస్తుండడం, దానికి అధికారులు కూడా సపోర్ట్ చేయడం హైలైట్. వీళ్ళు పర్మిషన్ తీసుకుంది సర్వే నెంబర్ 584కి, కానీ చక్కగా 581లో ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి హ్యాపీగా లంచాలు తీసుకొని. ఇందుకో కలెక్టర్ ఆదేశాలు కూడా పట్టించుకోవట్లేదండి వీళ్ళు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు కలెక్టర్ తొక్కలేని పక్కన పెట్టేసిన ఆదేశాలు. ఈ అక్రమ వ్యవహారంపై స్థానికులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయగా ఆయన రెవెన్యూ మరియు సర్వే అధికారులతో సమగ్ర దర్యాప్తు ఆదేశించారు. దర్యాప్తులో హ్యాబిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టంగా తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్ వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న నిర్మాణ అనుమతులు రద్దు చేసి వెంటనే అక్రమ నిర్మాణ పనులు నిలిపేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లేఖ ఇచ్చి దాదాపు 9 నెలలు గడిచిన నాటి జిహెచ్ఎంసీ కమిషనర్ కనీసం పట్టించుకోకపోవటం, నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగించడం విస్మయాన్ని కలిగిస్తుంది. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేసిన ధైర్యం జిహెచ్ఎంసీ అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే లంచాలతో ఏమన్నా చేయొచ్చు. దీని వెనక ఎవరో కూడా ఒక రాజకీయవేత్త ఎవరో ఒకరు ఉంటారు గ్యారంటీగా. చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ పాత్రపై కూడా ఆరోపణలు. ఈ దారుణానికి ప్రధాన కారకులు చీఫ్ సిటీ ప్లానర్ అప్పటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ అని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వీరు బిల్డర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకొని సర్వే నెంబర్ 584లో ఇచ్చిన నిర్మాణ అనుమతులతో సర్వే నెంబర్ 581/1లోని ప్రభుత్వ భూమిపై నిర్మాణానికి పద్దెనిమిది తెలుస్తుంది. కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా గతంలో ఉన్న కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసీ కమిషనర్ వాస్తవాల ఆధారంగా చర్యలు చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఆదేశం జరిగింది. అందులో భాగంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ మాధవి నిర్మాణ పనులు నిలిపివేయడానికి నోట్ ఫైల్ పెడితే చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఈ విషయం ఉన్నత న్యాయస్థాన పరిధిలో ఉన్నందున ఎలాంటి పనులు నిలిపివేయలేమని బదులివ్వటం ఆయన అవినీతికి పరాకాష్ఠాన్ని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారంపై కోర్టు నుండి ఎలాంటి ఉత్తర్వులు లేవని, పైగా చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని కోర్టు గతంలో ఆదేశించినట్టు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి అధికారులు పన్నిన పన్నాగమని స్పష్టంగా అర్థమైపోతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. ఈ అధికారులు బిల్డర్లు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ భూముల అక్రమాలకు అనుమతి ఇవ్వటం సిగ్గుచేటు. వారి లంచగొండితనం ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తూ సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయటం తీవ్రమైన నేరం. మరి దీనిపై చర్యలు తీసుకుంటారా? ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి, అక్రమ నిర్మాణాలు నిలిపేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఈ అవినీతిపై ఎక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. చీఫ్ సిటీ ప్లానర్ ఆధ్వర్యంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రభుత్వ భూముల అనుమతులు, అక్రమంగా జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్లో జరుగుతున్న అవినీతి భాగవతాలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు ఇప్పటివరకు అక్రమంగా జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, అనుమతులు, ఎల్ఆర్ఎస్ విషయాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.